ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు డిసెంబర్ 6వ తేదీ నుంచి అమెరికాలో పర్యటించబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతా ఉంది. అదే విధంగా ఎవరైతే ఈ యొక్క అమెరికాలో ఉన్నారో ప్రవాసాంధ్రులు వాళ్ళందరితో కూడా ఒక భారీ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు అర్థమవుతోంది. అక్కడ చెందినటువంటి తెలుగువారు కావచ్చు, అదేవిధంగా మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పారిశ్రామికవేత్తలతో సమావేశం కాబోతున్నట్లు సమాచారం. మరి మొత్తానికి నారా లోకేష్ గారి అమెరికా పర్యటన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి నారా లోకేష్ గారు రేపు 6వ తారీఖున అమెరికాలోని డల్లాస్లో తెలుగు వారందరితో ఒక గ్రాండ్ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు, దాదాపు 8,000 నుంచి 10,000 మంది హాజరవబోతున్నట్టుగా దానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఏమంటారు నారా లోకేష్ గారి పర్యటన గురించి? అంటే ఒక ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఇప్పుడు పర్యటన చేయబోతున్నారు. సో ఐ థింక్ మంత్రిగా వెళ్ళడం ఇది మొదటిసారేమో. వారు దావోస్ వెళ్ళారు. మొన్న ఎంత మనకి పెట్టుబడులు వచ్చాయో మనం చూసాం, ఎన్ని లక్షల పెట్టుబడులు వచ్చాయో. సో ఇదేదో సరదాగా వెళ్ళటం కాదు. ఫస్ట్ ఆయన డాలస్ వెళ్తారు. వెళ్ళి అక్కడ ఇంచుమించు 8,000 మంది తెలుగు వాళ్ళతోటి ఆయన సమావేశం కానున్నారు. సో అంటే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తేవడానికే మెయిన్ ఉద్దేశం ఉంటుంది ఆయనది. సో తర్వాత 8-9 తారీఖుల్లో ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతారని తెలుస్తుంది. అంటే మనకి ఐటీ ముఖ్యం కాబట్టి, ముఖ్యంగా ఇవాళ వైజాగ్ని చూసుకుంటే అదొక ఐటీ హబ్గా తయారవుతోంది. ఆల్రెడీ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఒకటి మనకి రాబోతోంది. తర్వాత చాలా కంపెనీలు వస్తున్నాయి, చాలా డేటా సెంటర్స్ వస్తున్నాయి. అసలు ఇవాళ వైజాగ్ రూపురేఖలే మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడటం అనేది చాలా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. అంటే మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ని కంపెనీలు వస్తే ఉద్యోగాలు మనకి అంత బాగా వస్తాయి. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలను ఎప్పుడైతే వీళ్ళు మాట ఇచ్చారో ఎన్నికలకి ముందు, దాన్ని నిలుపుకునే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నారని చెప్పచ్చు. తర్వాత అంటే మీరు లోకేష్లో ఉండే మార్పు ప్రతిరోజు చూస్తున్నారు ఇంచుమించు. మనం కనుక చూసుకుంటే నిన్న చూడండి, చాగంటి కోటేశ్వరరావు గారితో విద్యార్థులతో మాట్లాడటం, ఇవాళ మాక్ అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారితో నిర్వహించటం, అంటే కొత్త కొత్త అంశాలు తెర మీదకి వస్తున్నాయి. అంటే విద్యార్థులు అనేవాళ్ళు అన్ని నేర్చుకోవడం అనేది ఒక ప్రత్యక్ష అనుభవం అన్నమాట. ఇది మామూలుగా ఏదో పరోక్షంగా చూడడం తెలుసుకోవటం కాకుండా ప్రత్యక్షంగా వాళ్ళు పాల్గొని వాళ్ళు అనుభవించి దాన్ని వాళ్ళు తెలుసుకోవటం అనేది, అంటే విద్య అనేది ఆ రకంగా ఉండాలి. అదేవిధంగా విలువల మీద, నీతి సూత్రాల మీద మనం చాగంటి కోటేశ్వరరావు గారితో నిన్న సమావేశం అవడం, పిల్లలు చాలా ప్రశ్నలు అడగడం, ఆయన మంచి మంచి కథలు చెప్పటం. తర్వాత లోకేష్ కూడా చాలా ఆయన ఉద్విగ్నతకి లోనయ్యారు. ఆయన కళ్ళు చెమర్చాయి ఆయనకి. అంటే అంత నచ్చింది చాగంటి వారి మాటలు. అంటే ఒక గురువు స్థానంలో ఉండి నిన్న చాగంటి వారు చెప్పడం జరిగింది. అంటే లోకేష్కి ఏంటి సంబంధం అంటే, ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగా ఇదొక మంచి పరిణామం అండి. పిల్లల్లో ఒక మానసిక పరివర్తన రావాలి, మానసిక పరిణతి రావాలి అంటే ఇలాంటి గురువులు అవసరం. అంటే ఎందుకు అంటే ఇప్పుడు మనం కూడా నేర్చుకుంటామండి. ఇప్పుడు ఎంత వయసు వచ్చినా మనిషి ఎప్పుడు కూడా నిత్య విద్యార్థే, అది ఎప్పుడూ మర్చిపోకూడదు. కాబట్టి అలాంటి గురువుల ద్వారా వీళ్ళు నేర్చుకుంటే వాళ్ళకు ఒక బలమైన పునాది ఏర్పడి రేపొద్దున వాళ్ళు అనుకున్న గోల్స్కి వెళ్తారు. నిన్న ఒత్తిడిని ఎలా అధిగమించాలి అని అడగడం, ఒత్తిడి అనేది అందరికీ ఉంటుంది కదా. సో ఇలా అది విద్యాశాఖ మంత్రిగా అలా చేశారు నిన్నను. సో ఇక్కడ ఐటీ శాఖ మంత్రిగా ఆయన అమెరికా వెళ్తున్నారు. అమెరికా వెళ్ళటం వల్ల ఏంటంటే మన తెలుగు వాళ్ళకి అక్కడ ఎంటిటీ చాలా ఉంది. ప్లస్ అంటే మనం అన్ని రంగాల్లో ఉన్నాం. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అని భేదం కాదు. కాకపోతే ఏంటంటే ఆయన ఆంధ్ర మంత్రిగా ఎక్కువ ఆంధ్ర వాళ్ళతోటి మాట్లాడచ్చు. తెలంగాణ వాళ్ళు కూడా వస్తారేమో, వస్తే మంచిదే. తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఎక్కడున్నా ఒకటే కదండి, మనకి ప్రాంతీయ భేదాలు ఏమి ఉండవు. కాబట్టి దానివల్ల చాలా మంచి జరుగుతుందని అనిపిస్తుంది నాకైతే. తర్వాత ఇంకా మరి ఏదైనా ఇంటర్ కంట్రీ అంటే అమెరికా, ఇండియా ఆ రకంగా ఇద్దరూ కలిపి ఏదైనా చేసే ప్రోగ్రామ్స్ ఏమైనా ఇక్కడ ఒక కొలిక్కి వస్తాయి. యూనివర్సిటీస్తో ఏమైనా కలుస్తారా, యూనివర్సిటీస్తో ఏమైనా ఒప్పందాలు చేసుకుంటారా? ఇప్పుడు మనకి చూడండి కోర్సెస్ కొన్ని ఇక్కడ వాళ్ళని అక్కడికి పంపించి, అక్కడ వాళ్ళని ఇక్కడికి పంపించి, తర్వాత ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా ఏమైనా మాట్లాడతారా? అంటే విద్యార్థులకు పనికొచ్చే విధంగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకి వెళ్ళి అంటే వాళ్ళు చదువుకుంటూనే ఒక సెమిస్టర్ అలా చదివే అవకాశం ఉంటుంది. అట్లా ఏమైనా ప్లాన్ చేస్తారా? ఇవన్నీ కూడా తెలవాలి మనకి. ఇంకా అంటే ఆయన వెళ్తే కానీ అవేవి మనకు తెలీదు. సో ఇంకా ఏమైనా కొత్త కొత్త అంశాలు తెర మీదకి వస్తాయా? ఆయన ఇంకేదైనా ప్లాన్స్లో ఉన్నారా? స్టూడెంట్స్కి సంబంధించి కావచ్చు, ఉద్యోగస్తులకు సంబంధించి కావచ్చు. ఆయన అంటే ఒక ఐటీ శాఖ మంత్రిగానే కాకుండా విద్యాశాఖ మంత్రిగా కూడా
ఏమైనా కొత్త కొత్త అంశాలు తెర మీదకి తీసుకొస్తారా? తర్వాత ఇటీవల కాలంలో మీకు అక్కడ తెలుగు సబ్జెక్ట్ అనేది చాలా పెరిగింది. సో తెలుగు సబ్జెక్ట్ మీద చాలా అంటే అక్కడ ఎక్కువ ఇష్టం చూపిస్తున్నారు. తర్వాత తెలుగు నేర్పిస్తున్నారు. మనబడి ఉంది, పాఠశాల ఉంది. సో మరి వాళ్ళతో ఏమైనా ఇంటరాక్ట్ అవుతారా మనకు తెలియదు. అంటే భాషాపరంగా కూడా ఇవి నిజంగా చెప్పాలంటేనండి, మీరు కనుక గమనించారంటే చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు తెలుసా. అమెరికాలో ఉండే తెలుగు పిల్లలు, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు. మనం కూడా అంత చక్కటి తెలుగు మాట్లాడటల్లా. ఇప్పుడు మా కజిన్ పిల్లలు ఉంటారు, వాళ్ళు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నారు. ఎంత అంటే కొంచెం గ్రాంధికంలాగా చాలా చక్కగా మాట్లాడతారు. అంటే అవన్నీ కూడా నేర్చుకోవచ్చు మనం. పిల్లలు భాష మీద, మాతృభాష మీద పట్టు ఉండాలి. యాక్చువల్లీ వాళ్ళకి అవసరం లేదు, నిజంగా చెప్తున్నా. బికాజ్ అక్కడే పుట్టి పెరిగిన పిల్లలు, వాళ్ళకి ఏముంటుంది ఇక్కడ కనెక్టివిటీ ఏమి ఉండదు కదా, అన్లెస్ ఇక్కడ ఏమైనా ఆస్తులు ఉంటే తప్ప. అదర్వైజ్ వాళ్ళు అక్కడ సిటిజన్స్ కాబట్టి వాళ్ళ మీద మనం ఏది రుద్దకూడదు. కానీ వాళ్ళు నేర్చుకుంటున్నారు, అది చెప్తున్నా. కాబట్టి మాతృభాష కాబట్టి నేర్చుకుంటున్నారు. ప్లస్ దానివల్ల వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ కూడా ఉందనుకోండి, కొంచెం మార్క్స్ అవి కలుస్తాయి, ఆ ఉద్దేశంతో కూడా నేర్చుకుంటున్నారు. ఎనీవే, సో ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటే లోకేష్ పర్యటన, యుఎస్ పర్యటన అనేది డిసెంబర్లో చాలా మంచి పరిణామాలు తీసుకొస్తుంది. అంటే రాష్ట్రానికి కొన్ని మంచి పనులు సాధిస్తారేమో ఆయన చూడాలి. విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, లేదు కంపెనీల పరంగా కావచ్చు. అంటే అన్ని అంశాలు తెర మీదకి వస్తాయి మీకు. ఇంకొకటి ఏంటంటే మన రాష్ట్రంలో ఇప్పుడు అసలు కొన్ని డెవలప్మెంట్స్కి సంబంధించి ఏమైనా వాళ్ళతో అక్కడ చర్చించే అవకాశం ఉంటుందా? అంటే రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కావచ్చు, మరి అట్లా ఏదైనా అవకాశం ఉంటుందా? తర్వాత మన టెంపుల్స్ కూడా అక్కడ చాలా ఉన్నాయి. సో వాటి పరంగా కూడా ఏమైనా మాట్లాడతారా? అంటే వెళ్తే కానీ ఏ అంశాల్లో ఆయన ఎవరెవరిని కలుస్తారు అనేది మనకు ఒక పూర్తి అవగాహన అయితే రాదు. ఎనీవే, అమెరికా పర్యటన అనేది చాలా సజావుగా సాగి కొత్త కొత్త కంపెనీలు రాష్ట్రానికి రావాలండి. అదేవిధంగా విద్యార్థులకు ఉపయోగపడేలాగా ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.